పురాతన భారతదేశం దేశంలో భాగమైన అద్భుతమైన ప్రదేశాల గురించిన కథలతో నిండి ఉంది. కోనార్క్ సూర్య దేవాలయం అలాంటి ఒక గమ్యస్థానం. కోనార్క్ సూర్య దేవాలయం ఒడిశాలో ఉంది. 700 సంవత్సరాల పురాతనమైన ఈ ఆలయం చుట్టూ అనేక కథలు, రహస్యాలు ఉన్నాయి. కాలంలో మార్పులు, నగరాలు వక్రీకరించబడి పునర్నిర్మించబడుతున్నాయి. రాజ్యాలు తలెత్తుతున్నాయి, పడిపోతున్నాయి మరియు గుర్తింపులు కొట్టుకుపోతున్నాయి. అవి అన్నీ ఈ ఆలయంలో సంభవించాయి. కోనార్క్ సూర్య దేవాలయం యొక్క రహస్యాలు మనోహరమైన పురాణాలు, జానపద కథలతో చుట్టుముట్టబడి ఉన్నాయి. పరిష్కరించబడినవి, పరిష్కరించబడనివి రెండూ ఉన్నాయి. ఆలయం మూసి ఉన్న ప్రవేశ ద్వారం వెనుక ఉన్న రహస్యాల నుండి 1 శతాబ్దం క్రితం నాటి నృత్యకారుల దయ్యాల ఆత్మల వరకు ఈ ఆలయం అనేక మనోహరమైన రహస్యాలకు నిలయంగా ఉంది. అక్బర్ ఆస్థాన చరిత్రకారుడు అబుల్ ఫజిల్ ప్రకారం 13వ శతాబ్దంలో తూర్పు గంగా రాజవంశ పాలకుడు నరసింహదేవ I నిర్మించిన కోనార్క్ సూర్య దేవాలయం. ఈ ఆలయం వెనుక ప్రధాన వాస్తుశిల్పి బిసు మహారాణా. ఈ ఆలయం ఇప్పుడు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందినప్పటికీ, నిర్మాణంలో ఎక్కువ భాగం శిథిలావస్థకు చేరుకున్నప్పటికీ, ఇది భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటిగా నిలిచిపోయింది. ఈ నిర్మాణం వల్ల గ్రానైట్తో నిర్మించబడింది మరియు పూర్తి కావడానికి 12 సంవత్సరాల కాలం పట్టింది. ఈ ఆలయం దాని కళాత్మకత, వైభవం మరియు ఇంజనీరింగ్ నైపుణ్యానికి ప్రసిద్ధి చెందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం సూర్యకాంతి యొక్క మొదటి కిరణాలు ప్రధాన ద్వారం మీద పడేలా దీనిని రూపొందించారు. నేటికి సూర్య గడియారాలుగా పనిచేసే చక్రాలపై పడే సూర్య కిరణాలను ఉపయోగించి సమయాన్ని చెప్పవచ్చు. ఈ ఆలయం యొక్క అత్యంత ఆకర్షణీయమైన అంశాలలో ఒకటి దాని నిర్మాణంలో అయస్కాంతాలను ఉపయోగించడం వల్ల సూర్య విగ్రహం గాలిలో వేలాడదీయబడింది. మీరు ప్రధాన ఆలయంలోకి ప్రవేశించినప్పుడు మీరు గాలిలో వేలాడదీయబడిన పొడవైన విగ్రహాన్ని గమనించవచ్చు. ఇది ఎలా జరిగిందనేది చాలా సంవత్సరాలుగా ఒక రహస్యం. 4 వైపుల నుండి అయస్కాంత క్షేత్రం దీనికి కారణమని ప్రజలకు తెలియదు. అయితే దీని ఫలితంగా విగ్రహం తొలగించబడింది. ఇది చారిత్రాత్మకంగా నిరూపించబడనప్పటికీ లోడ్ స్టోన్ అని పిలువబడే 52 టన్నుల బరువున్న రాయి ఈ ఆలయం లోపల ఏర్పాటు చేయబడిందని మరియు ఇది సహజ అయస్కాంతంగా పనిచేస్తుందని చాలామంది నిపుణులు విశ్వసిస్తున్నారు. కోనార్క్ ఆలయం రహస్యం ఏంటంటే, చాలామంది దేవదాసీలు తమ ప్రదర్శనలకు ముందు లేదా తరువాత ఆలయ మందిరాల లోపల రాత్రి గడిపేవారు. ఫలితంగా పోర్చుగీస్ నావికుల అయస్కాంతాన్ని తొలగించే ప్రయత్నంలో ఆలయంపై దాడి చేసినప్పుడు వారు నిర్మాణంలో ఎక్కువ భాగాన్ని కూల్చివేశారు. విధ్వంసం సమయంలో అనేక మంది దేవదాసీలు, నర్తకి బాలికలు మరణించారు. కోనార్కులో సూర్య భగవానుడు నిద్రపోతున్నప్పుడు లేదా సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు ఆలయం సమీపంలో ఆ ప్రాంతంలోని ప్రజలు కొంతమంది అమ్మాయిలు మాట్లాడుకుంటున్నట్లు, వారి గూంగర్లు మిమ్మల్ని దాటి పరిగెత్తుతున్నట్టు లేదా శిథిలాలలో ఎక్కడో ఉన్నట్లు కనిపించే శబ్దం వినవచ్చని పట్టణంలో సమీప ప్రాంతాల్లోని స్థానికులు మీకు చెప్తారు. అర్ధరాత్రి ఆవరణలో ఉన్న కొంతమంది సందర్శకులు తేలియాడే అమ్మాయిలు భయానకమైన గుసగుసలాడుతూ నవ్వుతూ పారిపోవడాన్ని చూశామని కూడా చెబుతున్నారు. ఎర్లీ మార్నింగ్ అక్కడ ఉండగలిగితే మొదటి సూర్యకిరణం ఆలయం మీద పడే ఆ క్షణం నిజంగా మర్చిపోలేనిది. ఆలయం మొత్తం ఎర్రబడినట్టు కనిపిస్తుంది. అది కళ్ళతో చూసేది కాదు, అది అనుభవించేది. చివరగా ఒక విషయం, ఇది ఒక గుడి కాదు, ఇది ఒక ప్రయత్నం, ఒక భారీ ప్రయత్నం. సైన్స్ని, ఆర్ట్స్ని, భక్తిని, టైం కీపింగ్ని, జియోమెట్రీని, ఫిలాసఫీని ఒకే చోట కలిపేందుకు చేసిన ప్రయత్నం. మనం దాన్ని ఆలయంగా చూస్తున్నాం, కానీ నిజంగా చూస్తే ఇది ఒక నిలిపి ఉంచబడిన ఆలోచన. మన పూర్వీకులు ఏ స్థాయిలో ఆలోచించారో గుర్తు చేసే ఒక జీవన సాక్ష్యం ఇది. కోనార్క్ సూర్య దేవాలయం భూమిపై నిలిచిన ఒక దివ్య రథం. ఇది భక్తికి కాదు, బోధనకి నిలువెత్తు సాక్ష్యం.